సో అండి రీసెంట్‌గా నేనైతే ఒక మ్యారేజ్‌కి వెళ్ళాను. మాకు తెలిసిన బిల్డింగ్ ఓనర్ వాళ్ళ సన్ మ్యారేజ్‌కి వెళ్ళాను. సో చూడండి. సో ఎంత అంగరంగ వైభవంగా చేశారు అంటే ఇది మంగళగిరి డీజీపీ ఆఫీస్ దగ్గర సీకే కన్వెన్షన్‌లో మ్యారేజ్ అయితే జరిగింది. సో చూడండి ఆ సెటప్ చూడండి కనుల పండుగలాగా ఉంది. ఒక పెళ్ళిని ఇంత ఘనంగా చేశారు అంటే చాలా గ్రేట్. సో లోపల ఉన్న డెకరేషన్ చూడండి చెట్లు, మండపాలు, ముఖ మండపాలు, ముఖద్వారాలు. సో చూడండి రాజుల లాంటి పెళ్లి చేశారు. సో లోపల చూడండి వ్యూ ఎంత అందంగా అలంకరించి ఉందో. సో నాకు తెలిసి ఒక దేవతల పెళ్లి జరుగుతున్నంత సెటప్ చేశారు చూడండి. మన శ్రీ వెంకటేశ్వర స్వామి, మన గరుడు, మన నంది అందరూ ఇక్కడే దర్శనమిస్తున్నారు. సకల దేవతామూర్తులు. సో చూడండి గరుడ గమనతం. సో పానీపూరి పెట్టారు. ఎన్ని రకాలు బజ్జీ, గారి, పునుగు, ఇడ్లీ, దోశ, చపాతి. సో పెళ్ళికొడుకుని చూడండి అనేక రకాలైనటువంటి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పావు బాజీ ఉంది, పానీపూరి ఉంది, నూడిల్స్ ఉంది, మంచూరియా ఉంది. సో ఇంకా రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. గజస్తంభాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠించేశారు పెళ్లి మండపం దగ్గర. సో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరిగింది. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మను ఆశీర్వదించండి. వాళ్ళు ఎప్పుడు సుఖ సంతోషంతో ఉండాలని. సో నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించింది. అంత మంచి సెటప్ చూసేసరికి పెళ్లి వాతావరణం ఉలిక్కి పడుతుంది. సో అంత గ్రాండ్గా ఉంది మ్యారేజ్. సో చూడండి భరతనాట్యాన్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టారండోయ్. సో ఇంకా వేరే వేరే ఊళ్ళ నుండి డ్రమ్స్ తెప్పించారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రీ కోసం. సో చూడండి ఆ మండపం చూడండి దేవతలో పెళ్లి జరిగే మండపం లాగా. మన వెంకటేశ్వర స్వామి కూడా అక్కడే కొలువై ఉన్నారు. ఏం టిఫిన్స్ కావాలంటే అన్ని టిఫిన్స్, ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలంటే అన్ని ఐస్ క్రీమ్స్. సో అంత గ్రాండ్గా జరిగింది పెళ్ళి అయితే. సో చూడండి అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టారు. అప్పుడు అక్షింతలు వేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. సో ఫుడ్ ఏది తినాలో కన్ఫ్యూజన్గా ఉండే అన్ని రకాలటువంటి ఐటమ్స్ ఉన్నాయి. సో చూడండి ఎంత చక్కగా ఈ కళాఖండాన్ని మనకు భరతనాట్యాన్ని మనకు ప్రవేశపెట్టారో పెళ్ళిలో. సో మన భావి తరాలకు ఇలాంటివి ఆదర్శం అండి. ఎందుకంటే ఇవన్నీ మర్చిపోతున్నారు భరతనాట్యం అవన్నీ. సో మళ్ళీ పెళ్లి ద్వారా ఇవన్నీ చూసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. హోప్ మీరు అందరూ కూడా వీళ్ళని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.